ఒకసారి ఫ్లైఓవర్ దగ్గర నుంచి వెళ్తున్నాను. ఇది జరిగి చాలా కాలం అయింది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి చాలా కాలం తర్వాత ఒక బ్రాహ్మణ వ్యక్తి కనిపించారు. అతను పౌరోహిత్యం చేస్తుంటారు. అతను ఏంటంటే నన్ను అక్కడ నన్ను చూసి నమస్కారం చేశారు. చేసి సార్ ఎలా ఉన్నారు అనేసి అది పలకరిస్తూ అతను వేరే వ్యక్తికి వేస్తే అప్పుడే మాట్లాడి వచ్చాడు. ఒక వ్యక్తిని చూపించాడు. ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఆ వ్యక్తి ఏంటంటే మాసిపోయిన గుడ్డలతోటి వాటితోటి ఏంటంటే బికారు వాళ్ళు ఉన్నాడు, కానీ పిచ్చివాడుగా మాత్రం కాదు, అడుక్కుంటున్నాడు. ఆకలితో అతను అడుక్కుంటున్నాడు. ఎంత దీర్ఘంగా పరిస్థితి ఉన్నదంటే ఒంటి మీద రక్కులు కురుకులతో అత్యంత చండాలంగా ఉన్నాడు ఆ వ్యక్తి. అయితే ఇతను ఈ బ్రాహ్మణ వ్యక్తి అతనికి వేస్తే అతనితో మాట్లాడొచ్చాడట. బ్రాహ్మణ వ్యక్తి నాకు చెప్తున్నాడు 2010లో వీళ్ళందరూ కొంతమంది 400 మంది బ్రాహ్మణులు గట్రా ఒక ఇంటికి వెళ్ళారట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అందరికి భోజనాలు పెట్టి వాళ్ళు అనిపించారట బ్రాహ్మణ బ్రహ్మహత్య దోషం అని. బ్రాహ్మణ బ్రహ్మహత్య దోషం అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ జరిగింది వాళ్ళ వల్ల ఏదో బ్లడ్ మిస్టేక్ జరిగింది, ప్రతి ఒక్కరి చేత అనిపించారు. కానీ ఒకటండి, దానికి సంబంధించి ఏంటంటే నేను అంటున్నాను కాదు, పోనీ అది పక్కన పెట్టండి. భగవంతుడు అన్నవాడు ఎవరికైనా అపకారం తలపెడితే ఏం బాగుపడతారండి? అసలు నాకు తిరిగెడతాను అన్యాయంగా అవతలను తిట్టి, అవతలను బాధ పెట్టి, అవతలను నిందలేసి, లేకపోతే అవతల హింసించి, అసలు ఆ ఫేస్బుక్లోని మిగతా వాటిలోని లేకపోతే జరుగుతున్న వాటికి ఏంటంటే చూస్తుంటే షాకు. నిజంగా బయట ప్రపంచంలో మనుషులు ఎంత దారుణం ప్రవర్తిస్తున్నారు. ఏం సాధించి వెళ్ళిపోతారు? మానవజాలం మలం వస్తుందా? ఏ వ్యక్తి అయినా సరే తను వెళ్ళిపోతాడని తెలిసి కూడా ఇలాగా చేయడం అన్నది కరెక్ట్ కాదు. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం అన్ని రకాలు ఉండి కరెక్ట్గా అన్ని క్లియర్ అయిపోయి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు చేసిన పనులు వీళ్ళు తరతరాలు వస్తుంటాయి. మర్యాద రామన్ సినిమాలో డైలాగ్ ఉంది ఏంటని, పెద్దల తలకు ఆస్తులు కావాలి కానీ పెద్దల తలక పగలొద్దా అని. నేను అన్నది ఏంటంటే ఇక్కడ ఏది నేను బ్లేమ్ చేయడానికి వాటికి నేను చెప్పట్లేదు. మంచి పనులు చేయండి, ఉన్నంతకాలం మంచి పనులు చేయండి. మీ తరతరాలు బాగుపడాలంటే మంచి పనులు చేయకపోతేలా? ఇక్కడ సిచ్యువేషన్ ఏమైంది, ఆ వ్యక్తి వాళ్ళందరూ వెళ్ళిపోయారట. కొంతమంది యాక్సిడెంట్లోని, కొంతమంది రోగాలు వచ్చి, కొంతమంది కాలం తీరిపోయి మొత్తం పోయి ఆస్తులన్నీ పోయాయి. అన్నీ ఎలా చిత్రంగా మాయమైపోయి చివరికి ఏమైందంటే కట్టుబట్టలు కూడా లేకుండా దీన స్థితిలో ఒంటిండా కురుపులతో రోగాలతో అత్యంత హేయమైన రూపంతో అతను ఆ ఫ్లైఓవర్ కింద అడుక్కుంటున్నాడు. ఈ బ్రాహ్మణ వ్యక్తి ఈ విషయం చెప్పి నాకు వెళ్ళిపోయాడు. మీకు అర్థమైంది విషయం? ఇక్కడ జరిగిన ఒక్కరు ఎవరికో అపకారం తలపెట్టడం కాదు, పాప పనులు చేయొద్దని